హే గాయ్స్, ఈరోజు మన ఫిలిపీన్స్ నుంచి మలేషియా వెళ్ళబోతున్నాను. సో నా ఫ్లైట్ వచ్చేసి 1 AM జస్ట్ ఇప్పుడే చెక్ ఇన్ అయ్యాను. టైం కన్నా వచ్చి 11 అయింది. జస్ట్ 4 hours అంతే ఫ్రమ్ ఫిలిపీన్స్ టు మలేషియా. అదే ఐ మీన్ కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్. అండ్ ఫ్లైట్ టికెట్ వచ్చేసి 5300 పడింది ఐఎన్ఆర్లోని. సో జస్ట్ ఇప్పుడు ఇమిగ్రేషన్ చెక్ ఇన్ అయిపోయాను. ఇమిగ్రేషన్ క్రాస్ అయిందంటే మళ్ళీ బయటికి రావడానికి అవ్వదు. గైస్, ఈ ఫిలిపైన్ ఎయిర్పోర్ట్లో చాలా దారుణంగా ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు కదా, జనరల్గా ఎయిర్పోర్ట్స్ అంటే లిక్విడ్స్ ఎలా చేయరు. లైక్ స్ప్రే బాటిల్స్, బాడీ లోషన్స్ ఏమైనా 100 ml కన్నా మించి ఉంటే ఎలా చేయరు. అది ఏ ఎయిర్పోర్ట్ అయినా కామన్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అయినా సరే. ఏదైనా లిక్విడ్స్ లైక్ స్ప్రే బాటిల్స్, బాడీ లోషన్స్, ఈవెన్ గీ కూడా, నెయ్యి అలాంటివి ఏది కూడా 100 ml కన్నా ఎక్కువ ఉంటే అలా చేయరు. జస్ట్ 100 ml అదే. కాకపోతే మనం తెచ్చుకున్న బాటిల్ కూడా 100 ml సైజులో ఉండాలి అంతే. నువ్వు 200 ml సైజ్ బాటిల్లోనే 100 ml లిక్విడ్ వేసినా సరే అలో చేయరు. సో నువ్వు ఒకవేళ 100 ml లిక్విడ్ తెచ్చుకుందామన్నా సరే, ఏదైనా లిక్విడ్ అది 100 ml బాటిల్లోనే వేసి తీసుకురావాలి. ఆ బాటిల్ 100 ml ఉండాలి. అంతేకాని లిక్విడ్ 100 ml 200 ml బాటిల్ వేసినా సరే అలో చేయట్లేదు. ఇప్పుడే నా ఫ్రెండ్స్ పాపం బాడీ లోషన్ ఒకటి, అందులో 100 ml లిక్విడ్ ఉంది, బట్ ఆ బాటిల్ 190 ml అనమాట. సో తీసి బయటపెట్టేశారు. సో మనం చాలా ఇది నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ అయినా సరే కొంచెం జాగ్రత్త పడతానని చెప్తున్నాను. వెళ్ళిపోతున్నాము లోపలికి. గేట్ ఎంటర్ చేస్తారు. ఫ్లైట్ 110కి టేక్ ఆఫ్ అవుతుంది. సో వీళ్ళు 12:30 తర్వాత అలా చేస్తున్నారు లోపలికి. చూడండి లోపల ఎయిర్పోర్ట్. కాకపోతే ఇప్పుడు నైట్ 12:30 అయింది కాబట్టి మొత్తం డార్క్గా ఉంది. అదో ఎయిర్ ఏషియా. మోడీ అమ్మ చాలా పెద్ద క్యూ ఉంది. And tighten the belt మొత్తం ఎక్స్ప్లెయిన్ and చేస్తారు pulling ఏదన్నా on the buckle తెచ్చుకుంటే. strap. To unfasten, lift the metal flap. Whenever the seatbelt sign is on, you must return to your seat and fasten your seatbelt securely.